అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000, రైతు భరోసా మొదలైన 4 పథకాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ, ప్రతి డౌట్‌ను క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాల్లోకెళ్తే మూడవ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలైతే జరిగాయి. ఇక భారీ ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇక ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నా గానీ చాలా మంది పేర్లు మిస్ అయ్యాయి. తద్వారా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అయితే ఎవరు ఆందోళన చెందొద్దు, ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలా మంది ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇల్లు రాలేదని రైతు ఆత్మహత్య యత్నం ములుగు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంకో విషయం చూస్తే అద్దె ఇంట్లో ఉన్నందుకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. 5 ఏళ్ల క్రితం కూలిన ఇల్లు, ప్రస్తుతం పిల్లలతో కలిసి అద్దెకుంటున్న మహిళ ఇందిరమ్మ పథకానికి ఎంపిక చేయని వైనమంటూ ఇలా అనేక గ్రామాల్లో గ్రామ సభల్లో ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13,861 గ్రామాల్లో గ్రామ సభలు అయితే పూర్తయ్యాయి. మొత్తం 33 జిల్లాల్లో కలిపి దాదాపు 86% గ్రామ సభలు అయితే పూర్తయ్యాయి. కాబట్టి ఈ కొత్తగా చాలామంది పేర్లు మిస్ అయ్యాయి. కాబట్టి కొత్తగా కూడా మరి 4 రోజులు గ్రామ సభల్లో అప్లై చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా, ఎవరి పేర్లైనా మిస్ అయినా, ఎవరైనా సర్వే చేయకపోయినా వెంటనే వారందరూ కూడా ఈ రోజు లాస్ట్ డేటు, ఈ రోజు అప్లై చేసుకోండి. సరే, ప్రభుత్వం ఎప్పుడైనా అప్లై చేసుకోవడం కానీ ఈ రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మీ గ్రామ కార్యదర్శి కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వెంటనే మీరు వైట్ పేపర్ మీద రాసిచ్చైనా అప్లై చేసుకోండి. ఎవరు కూడా మిస్ కాకండి. ఇక లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం. 26న లాంఛనంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. గ్రామ సభల్లో భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఆలస్యానికి కారణమంటూ ఇక ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ప్రకటించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రకటించాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పేర్లు మిస్ అయిన వారు, కొత్తగా అప్లై చేసుకుంటున్న వారు ఇలా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, ఇప్పటి వరకు సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే పాత దరఖాస్తుల్ని, కొత్త దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాతనే మరి పూర్తి స్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80,54,000 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో 100% సర్వే పూర్తి చేశారు. అయితే తాము దరఖాస్తులు ఇచ్చిన సర్వేలు రాకపోవడం చోట్ల పలు చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. మరి సొంత స్థలం ఉన్నవారు 13 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేస్తుంది కాబట్టి అలాంటి వారు 13 లక్షల మంది ఉన్నట్లు యాప్లో తేలింది. అయితే నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మా ప్రాంతంలో ఎన్ని ఇళ్లను మంజూరు చేశారని ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్నప్పటికీ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. 2 జాబితాలకు అంటే సొంత స్థలం ఉన్నవారి జాబితా, సొంత స్థలం లేని వారి జాబితా సంబంధించిన వివరాలను మండల స్థాయిలో ఎండీఓలు, పురపాలికల్లో కమిషనర్లకు లాగిన్లు మాత్రమే పంపిస్తున్నారు. జిల్లా అధికారులకు, హౌసింగ్ శాఖలకు, పీడీలకు ఈ సమాచారాన్ని అందించలేదు. దీంతో అధికార యంత్రాంగంలో కూడా లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీన పథకాన్ని ప్రారంభించిన లబ్ధిదారుల పూర్తి స్థాయి లిస్ట్ అయితే రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. లబ్ధిదారుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరని, ఇలాంటి ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. మరి గ్రామ సభల ఆధ్వర్యంలో, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి, ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే, తర్వాత ఇందిరమ్మ ఇంటింటి సర్వే, పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఆర్డీఓ వీరందరి ఆధ్వర్యంలో మరి పారదర్శకంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల సెలక్షన్ లిస్టు తయారు చేయాలంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వివరాలు కూడా మళ్ళీ పరిశీలించి వాటిని ఆన్లైన్ చేసి మళ్ళీ వారి ఇండ్లను దాదాపు 10 లక్షల ఇండ్లని మళ్ళీ ఇప్పుడు సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాకపోతే ఎక్కడైనా పూర్తయిన కొత్తగా దరఖాస్తులు రాని చోట లిస్ట్ అయితే పెట్టే అవకాశం ఉంది. కాకపోతే 26వ తారీఖు రోజు మాత్రం ఘనంగా సీఎం గారు, మంత్రులు అందరూ ప్రభుత్వం అయితే జెండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్గా ఈ 4 పథకాలను ప్రకటించే అయితే అవకాశం అయితే ఉంది. కాకపోతే అఫీషియల్గా లిస్టు రావడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామ సభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు. మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు. ప్రతి పేదవాడికి ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. త్వరలోనే పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తాం. అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. ఈ లిస్టే ఫైనల్ కాదు. జాబితాలో ఉంటే వచ్చినట్టు, లేకుంటే రానట్టు కాదు. రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతల ఆధారంగానే పాత అప్లికేషన్లు, ఇప్పుడు 4 రోజులు గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు రెండింటిని పరిశీలించి ఫైనల్ లిస్టు పెడతాం. మరి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయంటూ ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక తెల్ల కాగితంపై దరఖాస్తు ఇచ్చిన గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు తీసుకుంటారు. కాబట్టి ఈ 26 నుంచి అమలు కాబోయే ఈ 4 పథకాలపై మంత్రులు అయితే చాలా కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇక రేషన్ కార్డుల జారీ కూడా నిరంతర ప్రక్రియ జరిగేలా చూస్తున్నాం. రేషన్ కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నాం. అర్హులందరికీ పథకాలు అందిస్తాం. మంత్రుల జోక్యం ఉండదు అంటూ హుస్నాబాద్ గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇక గ్రామ సభలో ఆత్మహత్య పథకాలు పేదలకు అందడం లేదంటూ ఒక వ్యక్తి అయితే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. ఇంకా చూస్తే
రసాభాసగా మారిన గ్రామ సభలు, తప్పుల తడకగా పథకాల జాబితా, అనర్హుల పేర్లే అధికం. ప్రజాపాలనలో గ్రామ సభలో వ్యక్తి ఆత్మహత్యత్రం, ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో మనస్తాపం. మళ్లీ లక్షల్లో దరఖాస్తులు, రసీదులు అడుగుతున్న దరఖాస్తుదారులు. ఈ విధంగా గ్రామ సభలో అయితే రసాభాస జరిగింది. ఇక ఊరూరు నిరసన హోరు. మూడో రోజు గ్రామ సభల్లో నిలదీతలే. లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంపై కన్నెర్ర. బుట్టాయిగూడెం సభలో ఒకరి ఆత్మహత్యాయత్నం, పలుచోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన సెగ. మిషన్ భగీరథ నల్లాలు కనిపిస్తలేవా, చూపిస్తుందా? ఈ విధంగా ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో కూడా అధికారులు నిలదీత. మహబూబ్నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్పై దాడి. ఈ విధంగా గ్రామ సభకు ఇంతమంది పోలీసుల, ప్రజలను కొట్టి సంపుతరాయింది. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీత. ఈ విధంగా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ సభలో పాడి కౌశిక్ రెడ్డి బైఠాయింపు. అధికారులకు గులాబీ పూలు అందించి వినతిపత్రం అందిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి. దరఖాస్తు మళ్లీ 6 గ్యారంటీలకు అరడజన్ సార్లు దరఖాస్తులు. ఏడాది కాలంగా దరఖాస్తు పెట్టుకోవడమే తంతు. లబ్ధిదారుల బేజారు. పదే దరఖాస్తుల స్వీకరణపై ప్రజల ఆగ్రహం. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీత. ఇక పాత దరఖాస్తులు ఏమయ్యాయి, ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలంటూ ఇక్కడ చూస్తే గ్రామ సభల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రసాభాసగా మారుతున్నాయి. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పట్టణంలో ఇక్కడ గ్రామ సభలో పాల్గొన్నారు. ఇక్కడ గ్రామ సభలో కన్నీరు పెడుతున్నటువంటి మహిళ ఇందిరమ్మ ఇంటి కోసం, రేషన్ కార్డుల కోసం. ఇక్కడ చూడండి, కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని విలపిస్తున్న వడ్డే సావిత్రి. ఇక్కడ బైఠాయించిన గ్రామస్తులు, పోలీసులతో పహారా కాపిస్తూ గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ పథకాలపై నిలదీస్తున్నటువంటి వ్యక్తులు. యాదగిరిగుట్ట మల్లాపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు స్థానికుల మధ్య వాగ్వాదం జరుగుతున్న దృశ్యం. ఇక్కడ గ్రామ సభలు రసాభాసగా జరిగాయి. ఈ విధంగా మూడో రోజైతే ప్రతి గ్రామంలో జరిగే దాదాపు 86% గ్రామ సభలు అయితే పూర్తయి. ఇంకా 14% సర్వే పూర్తయితే అయిపోతుంది. ఈరోజు దాదాపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకున్న అప్లికేషన్లు ప్లస్ పాత అప్లికేషన్లు 2 కలిపి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తామని చెప్తున్నారు. ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దని మంత్రులు అయితే ప్రకటిస్తున్నారు. అయినా ప్రజలైతే నమ్మడం లేదు. ఇప్పుడు రెండోసారి అప్లై చేసుకున్న వారికి అవకాశం ఉండకపోవచ్చు. రెండోసారి అప్లై చేసుకున్న వారందరికీ కూడా సెకండ్ లిస్ట్లో ఇస్తారేమో, నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో అని చెప్పేసి భయాందోళనకు గురై ఈ విధంగా ప్రతి గ్రామ సభలో ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇంకా ఈ విధంగా మరి ఈ కొత్త లిస్టుని ఆన్లైన్ చేయాలంటే దాదాపు 10 లక్షల అప్లికేషన్లు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్లైన్ చేసి మళ్ళీ ఆ 10 లక్షల కుటుంబాలకు సంబంధించి మళ్ళీ ఫోటోలు దింపాల్సి ఉంటుంది. ఇంటి గోడల ఫోటోలు, ఇంటి పైకప్పు ఫోటోలు, యజమాని ఫోటోలు, తర్వాత ఖాళీ ప్లాట్ ఉంటే ఖాళీ ప్లాట్ ఫోటోలు, తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు కూడా మళ్ళీ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి 10 లక్షల అప్లికేషన్లు మళ్ళీ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ అధికారులకి మళ్ళీ ఒక వారం 10 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమో జనవరి 26వ తేదీనే ఈ పథకాలను ప్రారంభించాలని చూస్తున్నప్పటికీ ఇంకా ఈ జనవరి లాస్ట్ వరకు ఈ సమయం పట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వారంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లిస్ట్ అయితే పెంచే అవకాశం ఉంది. ఇక రేషన్ కొన్ని చోట్ల గ్రామ సభల్లో పేర్లు చదివారు, మాకు రాలేదని చెప్పి బాధపడుతున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం పేదల్లో నిరుపేదలకి, అసలైన లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వాలి. కొత్త అప్లికేషన్లు, పాత అప్లికేషన్లు 2 కలిపి అన్నింటినీ సర్వే పూర్తయి అన్నింటినీ ఆన్లైన్ చేసి తర్వాత గ్రామ సభల్లో చర్చించి పేర్లు చదివి ప్రకటించిన తర్వాతనే అసలైన అర్హుల్ని గుర్తించాలి. ఆ గుర్తించినటువంటి అర్హుల్ని కూడా ఫ్లెక్సీల మీద గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అనర్హులకు ఎవరికైనా వస్తే వెంటనే వారు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక ఫిర్యాదుకు సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేసేలా చూడాలి. వెబ్సైట్లు కూడా పనిచేయట్లేదు ఫిర్యాదు చేయడానికి, వారు కూడా పనిచేసే విధంగా చూడాలి. ఇక ప్రభుత్వం స్పెషల్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యల పరిష్కారానికి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. మీ అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా 12,000 ఆర్థిక సాయం అందాలని మన ఛానల్లో డౌట్స్ క్లియర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.